నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం। సెప్టెంబర్ 15 పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు। ఆనాటి నైజాం నవాబు తెలంగాణను ప్రత్యేక దేశంగా పరిగణించాలని చేస్తున్న ప్రయత్నాలను కుట్రలను కమ్యూనిస్టు పార్టీ దొడ్డి కొమరయ్య చాకల ఐలమ్మ బద్దం ఎల్లారెడ్డి ముఖం మొహియుద్దీన్ బందగీల నేతృత్వంలో ధైర్యంగా ఎదుర్కొని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం కులమతాలకు అతీతంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని ఈ యొక్క పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ అన్నారు। గొప్ప చరిత్ర ఉన్న ఈ రోజు ప్రాముఖ్యత భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉందని దీనిని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు। ఈ ప్రజా పాలన దినంగా మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని అన్నారు। ఇక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయని ఖబర్దార్ బీజేపీ అంటూ విమర్శలు చేశారు। కార్యక్రమంలో సిపిఐ నేతలు నిమ్మటూరి రామకృష్ణ తడికమల్ల యోబు కార్మికులు పాల్గొన్నారు। ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పవన్ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే మనోహ పార్టీ కార్యదర్శి యోబు గారు, హాజరైనటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో తెలంగాణ విలీనమైనటువంటి రోజు। దీనికోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక త్యాగపూరితమైనటువంటి పోరాటాలు నిర్వహించి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చినా ఈ యొక్క తెలంగాణకి స్వతంత్రం రాలేదు। ఈ తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నైజాం నవాబు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉండాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది। ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు। వారి యొక్క త్యాగంతో ఈ యొక్క తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములు పంచినాం। వారి త్యాగంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాడు సాధించుకోవడం జరిగింది। కాబట్టి ఈ తెలంగాణ పోరాటాన్ని, ఈ తెలంగాణ ఉద్యమాన్ని, ఈ తెలంగాణ సాధించుకున్నటువంటి పోరాటాన్ని ఇవాళ బీజేపీ వక్రీకరించి ఇది కుల మతాల పోరాటంగా, హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించి చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది। చరిత్రను వక్రీకరిస్తే చరిత్రహీనులైపోతారు। ఖబర్దార్ బీజేపీ కార్యకర్తలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం। ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ఆనాడు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్యం మొహియుద్దీన్ లాంటి ఎందరో అమరవీరులు నాయకత్వం వహిస్తే దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ, షేక్ బందగీ లాంటి వాళ్ళు అట్టి మనుషులు మహోన్నతులుగా తయారై వాంఛందరాన్ని కాళ్ళు మొక్కుతాన్నోళ్ళు బంధుకు తుపాకులు పట్టుకొని పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి విరోచితమైనటువంటి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఇది। ఈ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలన రోజుగా ప్రకటించి జెండావిష్కరణ చేయడం సంతోషమే, కానీ ప్రజాపాలన రోజు కాదు ఇది। ఇది భారతదేశంలో విలీనమైన రాజు। దీన్ని గుర్తించాలా, గుర్తించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలా। పాఠ్యాంశం పెట్టడమే కాదు, ఆనాడున్నటువంటి ఉద్యమకారులు, చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర మొత్తాన్ని కూడా పాఠ్యాంశాలుగా పెట్టి ఇవాళ హైదరాబాదు నడిబొడ్డులో వాళ్ళకి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ। జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల మీ ఆశయాలను। వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి భూ పోరాటాలు, వర్ధిల్లాలి భూ పోరాటాలు। కార్యక్రమంతో ముగిసింది అందరికీ।